బలంతో పనిలేదు, బలగం రెడీ. పచ్చ జెండా ఊపితే చాలు కార్పొరేషన్ని షేక్ చేద్దామని కాచు కూర్చున్నారు కర్నూలు తమ్ముళ్ళు. మేయర్ పీఠం కోసం తెర వెనక సీరియస్గా పావులు కదుపుతోంది టీడీపీ. మంత్రి ఓకే అంటే ఏ క్షణమైనా అవిశ్వాస తీర్మానం పెట్టేలా ఉంది అధికార పక్షం. కానీ ఆయన ఓకే అంటారా? 9 నెలల మురిపం కోసం ఎందుకు వచ్చిన రిస్క్ అని కామ్గా ఉంటారా? ఇన్నాళ్ళు టచ్ చేసి చూడు, ఇప్పుడు టీడీపీ దూకుడు. టార్గెట్ కర్నూలు కార్పొరేషన్. కొండారెడ్డి బురుజుల కార్పొరేషన్లో మేం స్ట్రాంగ్ గా ఉన్నామంటోంది వైసీపీ. కనుసైగ చేశామంటే కోట గోడలు కదలడం ఖాయమంటోంది అధికార టీడీపీ. 8 లక్షల జనాభా ఉన్న కర్నూలు కార్పొరేషన్లో 52 మంది కార్పొరేటర్లున్నారు. కర్నూలు, పాణ్యం, కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉంది కర్నూలు కార్పొరేషన్. 2021 మార్చి 19న కర్నూలు నగర మేయర్గా వైసీపీకి చెందిన రామయ్య బాధ్యతలు చేపట్టారు. కార్పొరేషన్ ఎన్నికల్లో 52 డివిజన్లకు గాను వైసీపీ నుంచి 43 మంది గెలిచారు. టీడీపీ నుంచి 6 కార్పొరేటర్లు గెలిస్తే మరో 3 ఆ పార్టీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థులుగా గెలుపొందారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొందరు వైసీపీ కార్పొరేటర్లు గోడ దూకేశారు. కర్నూలు కార్పొరేషన్లో 52 మంది కార్పొరేటర్లతో పాటు కర్నూలు ఎంపీ, కర్నూలు పాణ్యం, కోడుమూరు ఎమ్మెల్యేలు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్నారు. అంటే మొత్తం సభ్యుల సంఖ్య 56. వెంకటేశ్వరరెడ్డి అనే కార్పొరేటర్ కి శిక్ష పడ్డంతో అతని ఓటు హక్కు అనుమానమే. దీంతో సభ్యుల సంఖ్య 57. అవిశ్వాస తీర్మానం నోటీసు కోసం సగం మంది కార్పొరేటర్ల బలం ఉండాలి. ఓటింగ్లో నెగ్గాలంటే 37 మంది మద్దతు తెలిపాలి. ఇప్పుడున్న లెక్కలను బట్టి టీడీపీకి 24 మంది బహిరంగంగా మద్దతిచ్చే అవకాశం ఉంది. మరో 4 టీడీపీలోకి రావచ్చని ప్రచారం జరుగుతోంది. కొందరికి భారీ ఆఫర్ ఇచ్చారనే ప్రచారం జరుగుతున్నా పార్టీ కార్పొరేటర్లలో కొందరు స్థితిమంతులు కావడం, మరికొందరు పార్టీకి కమిటెడ్గా ఉండడం వైసీపీకి కలిసొస్తోంది. అయితే అవిశ్వాసం దాకా వస్తే కొందరు చేజారిపోయేలా ఉన్నారు. మేయర్ పదవీ కాలం 4 ఏళ్లు పూర్తవడంతో అవిశ్వాసానికి అడ్డంకులు తొలగిపోయాయి. ఎలాగైనా మేయర్ పీఠం దక్కించుకోవాలని టీడీపీ కార్పొరేటర్లు పట్టుబడుతున్నారు. మంత్రి టీజీ భరత్ పై ఒత్తిడి తెస్తున్నారు. కార్పొరేషన్ పదవీ కాలం మరో 7 ఏడాదే మిగులుంది. అవిశ్వాస తీర్మానం నోటీసిచ్చి దానికి అనుమతి లభించి ఓటింగ్ జరిగి కొత్త మేయర్ ప్రమాణ స్వీకారం దాకా రావాలంటే ఎంత లేదన్నా 2 నుంచి 3 నెలల సమయం పడుతుంది. 9 నెలల మురిపెం కోసం అంత రిస్క్ అవసరమా అన్న వాదన కూడా వినిపిస్తోంది. మరోవైపు పార్టీ కార్పొరేటర్లకు వైసీపీ అధిష్టానం భరోసా ఇస్తూనే పార్టీ వీడితే మళ్లీ ఎంట్రీ ఉండదని హెచ్చరిస్తోంది. ఆదేశాలను ధిక్కరిస్తే అనర్హత వేటు తప్పదని వార్నింగ్ ఇస్తోంది. దీంతో వైసీపీ కార్పొరేటర్లు తటపటాయిస్తున్నట్లు సమాచారం. అస్త్రాలన్నీ ప్రయోగిస్తే మేయర్ పీఠం సొంతం చేసుకోవడం టీడీపీకి పెద్ద కష్టం కాకపోవచ్చనే అభిప్రాయం ఉంది. అయితే భవిష్యత్తు పరిణామాలపై మంత్రి భరత్ ఆలోచిస్తున్నట్లు పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. మేయర్ పీఠం విషయంలో అధికార పార్టీలోనే భిన్నాభిప్రాయాలున్నాయి. టీడీపీ ఫిక్స్ అయితే క్యాంపు రాజకీయాలతో కర్నూలు రాజకీయం వేడెక్కే అవకాశం ఉంది. అసలింతకీ కర్నూలు రాజకీయం అవిశ్వాసం దాకా వెళ్తుందా లేదా అన్నదే 1-2 రోజుల్లో తేలనుంది.